ఎమ్మిగనూరు నుండి కోసగి పల్లెపాడు మీదుగా విద్యార్థుల బస్సు కొనసాగించాలి. ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ రమేష్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు డిపో మేనేజర్ నాయక్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుండి పల్లెపాడు మీదుగా కోసిగి మండలానికి విద్యార్థుల కోసం విద్యార్థి బస్సు నడిపేవారు. కానీ గతంలో రోడ్డు సరిగా లేకపోవడం, మార్గ మధ్యలో వంక పైప్ పగిలిపోవడంతో చింతకుంట పల్లెపాడు మీదుగా వెళ్లాల్సిన బస్సులను బెలగాల్ దొడ్డి గ్రామాల మీదుగా బస్సులను డిపో అధికారులు మళ్లించారు. ఇప్పుడు రోడ్డు వేసి సంవత్సరాలు అవుతున్న చింతకుంట పల్లెపాడు గ్రామాల ప్రజలు విద్యార్థులు రవాణా సౌకర్యం విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మిగనూరు డిపో అధికారులు స్పందించి మార్చి 3వ తేదీ నుండి ఇంటర్ విద్యార్థులకు అలాగే 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయని, విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం సాయంత్రం విద్యార్థి బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడే అక్షరాస్యతలో ఇంపార్టెంట్ ప్రాంతం మరి ఆ బస్సు కనీసం 8 గంటలకు వచ్చింది. ఇప్పుడు అసలు ఆ ఊరిపై బస్సులు అనేది లేదు సార్. చూపించడానికి మాత్రం బస్సులు అక్కడ బోర్డులో మాత్రం ఇలా ఉన్నాయి సార్. బోర్డులో ఏం చూస్తున్నారంటే ఇన్ని బస్సులు ఉన్నాయని ఎక్కడ చెప్తున్నారు, కానీ తిరిగేది 2 బస్సులు. కాబట్టి దీనిపైన మొత్తం బయట ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైతే ఇచ్చారో కాబట్టి దీన్ని చదువులో పంపిస్తాను. ఉన్న బస్సులు అయితే ఉన్న బస్సుల కాడికి ఉన్నాయి, బ్యాచ్లో పెట్టరు. ఉన్న బస్సుల కాడికి ప్రజెంట్ ఉన్నాయి బస్సులు. మీరు అకామిడేషన్ కాబట్టి మీరు ఇస్తే దాన్ని నెక్స్ట్ ఏదైతే ప్రాబ్లం ఇస్తాను సార్. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది సార్, ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బస్సులు ఏమి ఉండవు సార్. ఇప్పుడు అక్కడ ఏదైనా బస్సులు ఉంటాయి సార్, షిఫ్ట్ సార్. అదే చూస్తాము, వాళ్ళ చెప్తాను. మార్నింగ్ ఈవినింగ్ చెప్తారు, ఎగ్జామ్స్ టైంలో చెప్పండి. ఎగ్జామ్స్ టైంలో మామూలుగా 100 మంది ఉన్నారు సార్. వాళ్ళు బస్సులు తీసుకుంటున్నారు, అసలు బస్సు అయిపోతుంది చూస్తారండి. ఇప్పుడు రోడ్డు బాగా విద్యార్థులకి బస్సులు సమయం లేదు సార్. గతంలో కూడా ఎగ్జామ్స్ టైంలో 10th ఇంటర్ ఎగ్జామ్స్ టైంలో బస్సు లేకపోవడం అంటే ఉదయం 8 గంటలకు వచ్చారు సార్. బస్సు లేకపోవడం వల్ల ఎగ్జామ్స్ కూడా మిస్ అయ్యి చదువు పూర్ణమైంది సార్. చాలా మంది ఇప్పుడు మాకు బస్సులు ఎక్కువైపోతుంది బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల. కాబట్టి విద్యార్థులకి ఉదయం సాయంత్రం బస్సు సౌకర్యం బస్సులు శాంక్షన్ చేసుకోవాల్సిందే. కొత్త బస్సు రావాల్సిందే. ఇస్తే మేము రోజులు పెడతామంట.